guys, welcome back to our channel Ramya Slice of Life. నేను రమ్య. సో ఇవాళ వీడియో వచ్చేసి ఒక అమెజాన్ హాల్ కొన్ని సింపుల్ షార్ట్ కుర్తాస్ అయితే చూపిస్తానండి. కాటన్ ఫ్యాబ్రిక్లోనే తీసుకున్నాను మోస్ట్లీ అన్ని కూడా. నాకు జీన్స్ పైన కానీ స్ట్రైట్ కట్ ప్యాంట్స్ పైన కానీ ఇట్లాంటి సింపుల్ టాప్స్ అది పేరప్ చేసుకోవడం అంటే చాలా ఇష్టం అండి. ఇంట్లో వేసుకున్నప్పుడు స్టైలిష్ అండ్ కంఫర్టబుల్ ఉంటుంది. మార్నింగ్స్ నైట్ డ్రెస్సెస్ ఆర్ నైటీస్ వేసుకునే దానికన్నా ఇట్లాగా కాటన్వి షార్ట్ టైప్ ఆఫ్ కుర్తీస్ వేసుకొని వాటిపైన ఏదైనా స్ట్రైట్ కట్ ప్యాంట్స్ ఆర్ లేకపోతే ఫార్మల్ ప్యాంట్స్ లాంటివి అది వేసుకుని పేరప్ చేస్తే కంఫర్టబుల్గా ఉంటుంది. అట్ ద సేమ్ టైం లుక్ కూడా చాలా బాగుంటుందండి. ఆర్ లేకపోతే మీకు స్ట్రైట్ కట్ ప్యాంట్స్ ఫార్మల్ ప్యాంట్స్ అంత కంఫర్టబుల్ అనిపించకపోతే ఏదన్నా లైక్ కొంచెం లూజ్ టైప్గా వచ్చి సల్వార్ ప్యాంట్స్ ఆర్ లేకపోతే పటియాలా ప్యాంట్స్ పేరప్ చేసుకున్న లుక్ అయితే చాలా బాగుంటుంది ఇట్లాంటి షార్ట్ టాప్స్ పైన. ఆర్ లేకపోతే బయటికి వెళ్ళినప్పుడు జీన్స్ పైన పేరప్ చేసుకున్న లుక్ అయితే చాలా బాగుంటుందండి. జీన్స్కి నేను ఎక్కువ టీ షర్ట్స్ కన్నా ఇట్లాంటి సింపుల్ కుర్తీస్ అయితే యూజ్ చేస్తాను, షార్ట్ కుర్తీస్. అవి కూడా డిఫరెంట్ స్టైల్స్లో వచ్చినవి తీసుకుంటాను. సింపుల్ స్ట్రైట్గా వచ్చేవి కాకుండా కొంచెం పెప్లం స్టైల్ లేకపోతే కొంచెం డిఫరెంట్ స్టైల్ అనిపించేవి అయితే ఖచ్చితంగా పిక్ చేస్తూ ఉంటాను. సో ఇవాళ అయితే కొన్ని టాప్స్ చూపిస్తాను. వీటి లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో అయితే అవైలబుల్గా ఉన్నాయి. ప్రతి ప్రోడక్ట్ది ఇన్విడియల్ లింక్ ఉంటుంది. అన్ని ప్రోడక్ట్స్కి కలిపి మై హాల్ స్టోర్ లింక్ అని చెప్పి ఒక సింగిల్ లింక్ అయితే అవైలబుల్గా ఉందండి. ఆ మై హాల్ స్టోర్ లింక్ పైన కానీ క్లిక్ చేస్తే ఈ వీడియోలో చూపించిన ప్రోడక్ట్స్ అన్ని కూడా విత్ ప్రైజెస్ అండ్ ఇమేజెస్ మీకు కనబడతాయి. అందులో ఏదైనా ప్రోడక్ట్ నచ్చి మీరు పర్చేస్ చేసుకోవాలనుకుంటే ఆ ఇమేజ్ పైన క్లిక్ చేయడం అంతే. అది డైరెక్ట్గా అమెజాన్లో ఓపెన్ అవుతుంది. అమెజాన్లో మీరు యాజ్ యూజువల్ ఎలా అయితే పర్చేస్ చేస్తారో అలా పర్చేస్ చేసుకోవడం అంతే. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. బిఫోర్ గెటింగ్ ఇన్ టు ద వీడియోస్ కానీ నా ఛానల్ని కానీ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే నేను ఎక్కువగా ఇట్లాంటి హాల్ వీడియోస్ అండ్ ఫ్యాషన్ రిలేటెడ్ కంటెంట్ పైన వీడియోస్ అయితే పోస్ట్ చేస్తుంటాను. ఇలాంటి కంటెంట్ పైన ఇంట్రెస్ట్ ఉండి నా వీడియోస్ కనుక నచ్చితే డూ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ మై ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కనే ఇచ్చిన బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేస్తే నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ కూడా వస్తుంది. ఇది వచ్చేసి ఫస్ట్ వన్ అండి. ఇది ఏంటంటే మరీ ఎక్కువ లెంత్ అయితే రాకుండా ఇట్లా సింపుల్ స్టైల్లో పెప్లం టాప్ అయితే తీసుకున్నాను. నాకు పెప్లం టాప్స్ అంటే చాలా ఇష్టం అండి. అంటే రెగ్యులర్గా స్ట్రైట్ కట్ కుర్తీస్ కన్నా జీన్స్ పైన ఇట్లా పెప్లం టాప్స్ వేసుకుంటే లుక్ అయితే బాగున్నట్టు అనిపిస్తుంది. అండ్ కొంచెం ఏంటంటే నాకు హెవీ లో బాడీ ఉంటుంది కాబట్టి ఇట్లాంటి పెప్లం టాప్స్ వేసుకుంటే కొంచెం షార్ట్ లెంత్లో పెప్లం టాప్స్ వేసుకున్నా సరే కూడా అంత లో బాడీ ఆక్వర్డ్గా ఉన్నట్టు కనిపించదని అనిపిస్తుంది నాకైతేని. సో నేను ఇట్లాంటి పెప్లం టాప్ అయితే తీసుకున్నాను. షార్ట్ స్టైల్లో పెప్లం టాప్ తీసుకున్నాను. లెంత్ అయితే ఎక్కువ రాలేదండి. పెప్లం స్టైల్ అయితే వచ్చింది. మంచి కొంచెం క్రిమ్సన్ రెడ్ కలర్లో అయితే వచ్చి దానిపైన ఇట్లా బేజ్ కలర్తో సింపుల్గా ప్రింట్ అయితే వచ్చింది. అండ్ నెక్ దగ్గర ఇట్లా రౌండ్గా ప్యానలింగ్ అయితే చేశారు. అండ్ ఈ సింపుల్ రౌండ్ నెక్ చుట్టూ కూడా మనకి ఇలాగా లేస్ డీటెయిలింగ్ అయితే యాడ్ చేసి ఇక్కడ చిన్న యూ షేప్లో కీ హోల్ వచ్చి ఇక్కడ ట్రై చేసుకోవడానికి మనకి థ్రెడ్స్ అయితే వచ్చాయి. థ్రెడ్స్కి కూడా మనకి లేస్ అయితే యాడ్ చేశారు. ఇక్కడ నెక్ దగ్గర అండ్ ప్యానలింగ్ దగ్గర కూడా మనకి ఇలా మంచిగా లేస్ డీటెయిలింగ్ అయితే వచ్చింది. అండ్ ఈ లేస్ డీటెయిలింగ్ చేసిన లోపలంతా కూడా ఇట్లా ఫ్లవర్స్ అయితే స్టిచ్ చేశారండి. ఇట్లా ప్లాస్టిక్తో ఫ్లవర్స్ అయితే స్టిచ్ చేసి సింపుల్గా మనకి కాటన్ ఫ్యాబ్రిక్లో టాప్ వచ్చింది. 3/4 స్లీవ్స్ వచ్చి స్లీవ్స్ ఎడ్జ్లో కూడా లేస్ డీటెయిలింగ్ వచ్చింది. కింద ఏంటంటే సింపుల్గా ఇలా ప్లీట్స్ వచ్చి పెప్లం టాప్ లాగా చిన్న ఫ్రాక్ అయితే వచ్చింది. కింద జీన్స్ పైన పేరప్ చేసుకుంటే లుక్ అయితే చాలా చాలా బాగుంటుందండి ఇది. సో ఇది వచ్చేసి ఫస్ట్ వన్ ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్ అయితే వచ్చింది. పెద్ద ట్రాన్స్పరెంట్గా అయితే ఏం లేదండి ఇది. ఇది వచ్చేసి నెక్స్ట్ వన్. ఇది కూడా మనకి కొంచెం ఇట్లాగా పెప్లం స్టైల్లో టాప్ లాగే వచ్చింది. ఇదైతే లెంత్ ఎక్కువ వచ్చిందండి ఇందాక దానికన్నా. కొంచెం థై లెంత్ వరకు అయితే వస్తుంది ఇది. అండ్ ఇంకేంటంటే మనకి ఇట్లాగా హై నెక్ లాగా వచ్చి చుట్టూ ఇట్లా మనకి కాలర్ లాగా వచ్చి కాలర్ దగ్గర మనకి డిఫరెంట్ ఫ్యాబ్రిక్తో ఇట్లాగా బార్డర్ అయితే యాడ్ చేశారు. అండ్ సెంటర్లో కూడా కింద వరకు మనకి ఇట్లాగా డిఫరెంట్ ఇక్కడ నెక్ దగ్గర ఏదైతే వచ్చిందో అదే ఫ్యాబ్రిక్తో మనకి కింద వరకు ఇట్లాగా బ్యాండ్ లాగా యాడ్ చేశారు. స్లీవ్స్ ఎడ్జ్లో కూడా అయితే మనకి ఇట్లా సేమ్ ఫ్యాబ్రిక్తో అయితే వచ్చి అండ్ కింద కూడా మనకి ఇట్లాగా బార్డర్ అయితే వచ్చిందండి. సో ఇట్లా సింపుల్గా వచ్చింది. అండ్ ఇది కొంచెం ఏంటంటే ఇలా లేయర్ లాగా అనిపిస్తుంది మనకి. ఇట్లా డిఫరెంట్ ఫ్యాబ్రిక్ వచ్చింది. అండ్ ఇది లేయర్ లాగా పైకి అయితే లెగుస్తుందండి. డైరెక్ట్గా చూసినప్పుడు లుక్ అయితే భలే ఉండింది. అంటే కొంచెం ఇట్లా పైకి లేవడం వల్ల కొంచెం లోపల వేరే టైప్ ఆఫ్ టాప్ ఉంది, పైన ఇట్లా ఫ్లోరల్ వేసామనిపిస్తుంది. కొంచెం వింటేజ్ ప్రింట్ లాగా అయితే వచ్చిందండి. ఇట్లా సింపుల్గా రోజ్ ఫ్లవర్స్తో లైట్ కలర్ గంధం కలర్ శాండిల్ కలర్ పైన మనకి మంచిగా ఇట్లా పింక్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్లో మంచిగా మనకి ఫ్లవర్స్ అయితే వచ్చి మనకి ఇలా సింపుల్ టాప్ అయితే వచ్చింది. ఇది కూడా జీన్స్ పైన పేరప్ చేసుకుంటే లుక్ అయితే చాలా బాగుంటుందండి. నాకైతే భలే నచ్చింది. లుక్ అయితే చాలా బాగుంది. ఇది నేను సైజ్ స్మాల్ తీసుకున్నాను. ఎక్స్ట్రా స్మాల్ తీసుకుని ఉంటే బాగుండేది. ఇది కొంచెం మరీ లూజ్ అయినట్టు అనిపించింది. బట్ టైట్ జీన్స్ పైన పేరప్ చేస్తే పెద్దగా హాట్గా అయితే ఏమనిపించదండి. మంచి కంఫర్టబుల్గా కూడా ఉంటుంది మనకి. అండ్ ఇది వచ్చేసి నెక్స్ట్ వన్ అండి. ఇది కూడా మనకి కొంచెం పెప్లం స్టైల్లో టాప్ లాగే వచ్చింది. ఇది ప్రింట్ అయితే చాలా బాగుంది. మంచి ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్ అయితే వచ్చింది. ఏదైనా
ఏదైనా కాటన్ స్ట్రైట్ కట్ ప్యాంట్స్ మీద వేసుకుంటే సమ్మర్స్లో చాలా చాలా కంఫర్టబుల్ ఉంటుంది. అట్లానే ఇంట్లో నైట్ డ్రెస్సెస్ వేసుకున్నాం అట్లా అని ఉండకుండా లుక్ కూడా చాలా నీట్గా అయితే ఉంటుంది. హౌస్ వైఫ్స్కి చాలా మంచి ఆప్షన్ అండి ఇట్లాంటి ఇట్లాంటి షార్ట్ టైప్ ఆఫ్ కుర్తీస్ స్ట్రైట్ కట్ ప్యాంట్స్ మీద ఆర్ లేకపోతే ఏదైనా కొంచెం లైక్ ట్యూలిప్ ప్యాంట్స్, పటియాలా ప్యాంట్స్, సల్వా ప్యాంట్స్ మీద పేరప్ చేసుకుని వేసుకుంటే లుక్ అయితే చాలా బాగుంటుంది. సో ఇది కూడా మనకి పెప్లం టాప్ లాగే వచ్చింది. ఇది మనకి ఇక్కడ ప్యానలింగ్ అయితే డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్తో వచ్చి దానిపైన ఇట్లాగా సింపుల్గా చిప్ వర్క్ డీటెయిలింగ్ అయితే వచ్చింది. అండ్ చుట్టూ ఇక్కడ వేరే కలర్ ఫ్యాబ్రిక్తో మనకి ఇట్లాగా బార్డర్ లాగా అయితే వచ్చింది. స్క్వేర్ షేప్లో మనకి ఇలా ప్యానలింగ్ లాగా వచ్చింది. స్లీవ్స్ వచ్చేసి 3/4 స్లీవ్స్ వచ్చి స్లీవ్స్ ఎడ్జ్లో మనకి ఇట్లాగా 2 బార్డర్స్ లాగా అయితే వస్తుందండి. ఇట్లా 2 బార్డర్స్ అయితే వచ్చాయి. ఇక్కడ ప్యానలింగ్ దగ్గర ఏవైతే 2 డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ యూజ్ చేశారో ఆ 2 డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ మనకి ఇక్కడ స్లీవ్స్ దగ్గర అయితే వచ్చింది. మిగిలిన కుర్తీ అంతా కూడా ఇలా గజిబిజిగా మనకి మొత్తం అంతా ఫ్లోరల్ ప్రింట్ అయితే వస్తుంది. అండ్ ఫ్యాబ్రిక్లో మనకి ఇట్లాగా సిల్వర్ కలర్ లైన్స్ అయితే వస్తాయండి. వీవ్లోనే వచ్చాయి మనకి ఆ సిల్వర్ కలర్ జెరీ లైన్స్. కాటన్ ఫ్యాబ్రిక్లో మనకి ఇట్లాగా సింపుల్ టాప్ అయితే వచ్చింది. ఇవన్నీ కూడా నాకు మంచి అఫోర్డబుల్ రేంజ్లో అయితే వచ్చాయండి. జస్ట్ ఒకసారి చెక్ చేయండి. జీన్స్ పైన పేరప్ చేసుకుని వేసుకున్న లుక్ అయితే చాలా చాలా బాగుంటుంది ఈ సింపుల్ షార్ట్ టాప్స్వి. సో ఇది వచ్చేసి నెక్స్ట్ టాప్. ఇది ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్ అయితే వచ్చింది మనకి. లైనింగ్ అయితే ఏం రాలేదు, పెద్ద ట్రాన్స్పరెంట్గా కూడా నాకు ఏం అనిపించలేదండి. కలర్ అండ్ ఈ కాంబినేషన్ అంతా కూడా బాగుంది. ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్ ప్యానలింగ్ చేయడం వల్ల లుక్ అయితే చాలా బాగుంది దీన్ని. అండ్ ఇది వచ్చేసి నెక్స్ట్ వన్ మంచి సింపుల్ బేజ్ కలర్లో అయితే తీసుకున్నాను. ఇది కూడా మంచి డిఫరెంట్ స్టైల్లో అయితే వచ్చింది. దీని స్లీవ్స్ అంతా కూడా మంచి డిఫరెంట్ ప్యాటర్న్ అయితే వచ్చింది మనకి. సో ఇది మనకి 2 లేయర్స్ లాగా అయితే వచ్చిందండి. లోపల ఇట్లా మనకి బేజ్ కలర్ దానిపైన దూరంగా ప్రింట్ వచ్చి ఒకటి అయితే వచ్చింది. అండ్ దీనిపైన అంతా కూడా ఇట్లాగా డార్క్ లైక్ కొంచెం బ్లడ్ రెడ్ కలర్లో మనకి మొత్తం అంతా ప్రింట్ అయితే వచ్చింది మనకి. ఇట్లాగా సింపుల్ రౌండ్ నెక్ అయితే వచ్చి అండ్ ఇక్కడ వేస్ దగ్గర మనకి టై చేసుకోవడానికి థ్రెడ్స్ వచ్చాయండి. అడ్జస్ట్ చేసుకోవడానికి మనకి థ్రెడ్స్ అయితే వచ్చాయి. సో నాకు లాగా కొంచెం హెవీ లో బాడీ ఉండే వాళ్ళు, హా గ్లాస్ బాడీ షేప్ అండ్ పియర్ బాడీ షేప్ వాళ్ళకి చాలా చాలా బాగుంటుంది ఇది అయితేని. అండ్ స్లీవ్స్ వచ్చేసి ఇట్లా మనకి 3/4 స్లీవ్స్ వచ్చి ఇక్కడ కింద అయితే మనకి ఇట్లాగా బెల్ స్లీవ్స్ లాగా యాడ్ చేశారు. ఇక్కడ ఇలాగా లేయర్స్ లాగా 2 లేయర్స్ లాగా మనకి ఇట్లాగా బెల్ స్లీవ్స్ లాగా అయితే యాడ్ చేశారండి. చివర్లోని 3/4 స్లీవ్స్ వచ్చి దానికి ఎడ్జ్లో అయితే వచ్చింది. స్లీవ్ ప్యాటర్న్ కూడా మంచి డిఫరెంట్ అనిపించింది. అండ్ కింద ఇక్కడ లేయరింగ్ రావడం కూడా మంచి డిఫరెంట్ స్టైల్లో అనిపించింది. అండ్ వేస్ట్ కూడా ఈ థ్రెడ్ స్టైల్ చేసుకోవడం వల్ల మంచి డిఫైన్ లుక్ వచ్చి వేసుకున్నప్పుడు లుక్ అయితే చాలా చాలా బాగుంటుంది. స్పెషలీ ఏదైనా కొంచెం టైట్గా ఉన్న బాటమ్ మీద పేరప్ చేసుకుంటే లుక్ అయితే చాలా 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 బాగుంటుందండి ఈ టాప్ అయితేని. సో ఇది వచ్చేసి నెక్స్ట్ టాప్. ఇది కూడా మనకి మంచి ప్యూర్ కాటన్ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ అయితే వచ్చింది. ఫ్యాబ్రిక్ చాలా బాగుందండి దీన్ని. లైనింగ్ అయితే ఏం రాలేదు, నాకైతే పెద్దగా ట్రాన్స్పరెంట్ కూడా అనిపించలేదు. ఇది చాలా స్టైలిష్ ఉండిందండి వేసుకుంటే మటుకు. అండ్ ఇది వచ్చేసి లాస్ట్ వన్. ఇది కూడా కాటన్ ఫ్యాబ్రికే తీసుకున్నాను. అండ్ ఇది ఏంటంటే స్ట్రైట్ కట్ స్టైల్లో అయితే తీసుకున్నానండి. ఇలా సింపుల్ స్ట్రైట్ కట్ స్టైల్లో ఇట్లా టాప్ అయితే తీసుకున్నాను. దీనిపైన అంతా కూడా మనకి ఇలాగా వైట్ కలర్తో ప్రింట్ అయితే వచ్చింది. చాలా నీట్గా వచ్చిందండి. ఈ డార్క్ పీచిష్ పింక్ కలర్ పైన ఈ వైట్ కలర్తో ప్రింట్ రావడం వల్ల లుక్ అయితే చాలా బాగుంది. ఇట్లాగా సింపుల్ రౌండ్ నెక్ అయితే వచ్చింది. అండ్ ఇక్కడ అంతా కూడా మనకి ఇట్లాగా బటన్స్ లాగా అయితే వచ్చాయండి. ఇలా పోట్లీ బటన్స్ లాగా బటన్స్ అయితే వచ్చాయి. అండ్ ఇక్కడ ఇలాగా లేయర్ లాగా అయితే వచ్చింది. ఇక్కడ సెంటర్లో ఇట్లా లేయర్ లాగా వచ్చి ఫోల్డ్ వచ్చి స్టిచ్ అయితే వచ్చిందండి. ఇది చాలా బాగుండిందండి ఇట్లా రావడం వల్ల. అంటే సింపుల్ స్ట్రైట్ కట్ టాప్, బట్ ఇది రావడం వల్ల లుక్ అయితే కంప్లీట్ చేంజ్ అయింది. దీనికి స్లిట్స్ అయితే రాలేదు పక్కన. సో ఇట్లా సింపుల్గా కొంచెం ఫ్లేయర్ వచ్చి స్ట్రైట్ కట్ టాప్ లాగా అయితే వచ్చింది. ఇది కూడా ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్ అయితే వచ్చింది మనకి. అండ్ దీనికి లైనింగ్ అయితే ఏం రాలేదు, బట్ నాకైతే పెద్దగా ట్రాన్స్పరెంట్గా అనిపించలేదు. బట్ బేజ్ కలర్ స్పెగిటీతో వేసుకుంటే అంత ఆడ్గా అండ్ అన్కంఫర్టబుల్గా అయితే ఖచ్చితంగా అనిపించదండి ఇది. సో ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్లో ఇట్లా సింపుల్ టాప్ అయితే వచ్చింది. దిస్ ఇస్ ద లాస్ట్ వన్. సో గైస్ చూసారు కదండి నా వీడియో. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. ఈ వీడియోలో చూపించిన ప్రొడక్ట్ లింక్స్ అన్ని కూడా మీకు డిస్క్రిప్షన్లో అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఒకవేళ ఏదైనా ప్రోడక్ట్ నచ్చి మీరు పర్చేస్ చేసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్ అయితే చెక్ చేయండి. ప్రతి ప్రోడక్ట్ది ఇన్విడియో లింక్ ఉంది. అన్ని ప్రోడక్ట్స్కి కలిపి మై హోల్ స్టోర్ లింక్ అని చెప్పి ఒక సింగిల్ లింక్ అయితే అవైలబుల్గా ఉంది. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. మన ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే నేను ఎక్కువగా ఇట్లాంటి హాల్ వీడియోస్ అండ్ ఫ్యాషన్ రిలేటెడ్ కంటెంట్ పైన వీడియోస్ అయితే పోస్ట్ చేస్తుంటాను. ఇలాంటి కంటెంట్ పైన ఇంట్రెస్ట్ ఉండి నా వీడియోస్ కనుక నచ్చితే డూ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ మై ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కనే చిన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేస్తే నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ కూడా వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.